భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన డాక్టర్ యాగా వేణుగోపాల్ రెడ్డి, దూర విద్యా విధానాన్ని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ జి రామరెడ్డి, ప్రఖ్యాత కవి కాళోజీ నారాయణరావు, ప్రముఖ జాతీయ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి, మెకానిక్స్ లో ఎన్నో ఆవిష్కరణలు అందించిన ప్రొఫెసర్ జేఎన్ రెడ్డి, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ వికే సారస్వత్, జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అధ్యక్షుడైన శ్రీమతి శాంతా సిన్హా, దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మగ్దుం మొహియుద్దీన్, బిరుదురాజు రామరాజు, బద్రీరాజు కృష్ణమూర్తి, పద్మశ్రీ రామచంద్రారెడ్డి, భారత ప్రభుత్వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన ప్రథమ మహిళ శ్రీమతి విఎస్ రమాదేవి, మొట్టమొదటి మహిళా దక్షిణ భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారిని పద్మశ్రీ ఆనంద శేఖర్ జయన్, ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్, రాజకీయ దురంధరులు ఎస్బి చవాన్, శివరాజ్ పాటిల్, శివశంకర్, ధన్ సింగ్, జైపాల్ రెడ్డి, మేఘ సహోదరు కొత్తపల్లి జయశంకర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శాంతను నారాయణ్, హైదరాబాద్ బండి పార్థసారథి రెడ్డి, క్రికెట్ క్రీడా వ్యాఖ్యాత హర్ష బొగ్గే, భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ చైతన్యాలు పుల్లెల గోపీచంద్, శ్రీమతి సైనా నెహ్వాల్, టెన్నిస్ కెరటం శ్రీమతి సానియా మీర్జా, శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చెన్నమనేని విద్యాసాగరరావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, హర్యానా గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి, త్రిపుర గవర్నర్, ఇలా ఎందరో ఎందరెందరో. ఈ 1 సంవత్సరాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం